హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కాలర్దమ్మ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక బ్రీఫ్గా చెప్తాను, సో ట్రై టు అండర్స్టాండ్. ఈరోజు వచ్చిన ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో మారుతున్న కాలంతో పాటు సమాజ అవసరాలకు ఆకాంక్షలకు అనుగుణంగా దేశ అత్యున్నత చట్టాన్ని రేపు తీర్చిదిద్దుకోవడానికి వీలు కల్పించే ప్రక్రియే రాజ్యాంగ సవరణ విధానం అన్నారు. ఎస్, వెరీ గుడ్. మనకు 1950లో చట్టం ఆమోదమైనప్పటి నుంచి ఇప్పటికి చాలా సవరణలు జరిగాయి. సో ఆ సవరణ విధానాలు కూడా మనం వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా కాపీ చేసాం, అది డిస్కస్ చేద్దాం. భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ దేశపు అతి సులువైన అదృఢ విధానాన్ని, అమెరికా దేశపు అత్యంత కఠినమైన దృఢ విధానాన్ని ఆధారం చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ విధమైనటువంటి అడగచ్చు. సో మనకు బ్రిటన్ దేశంలో ఏదైనా చట్టం చేయాలంటే చాలా ఈజీగా ఒక ఆర్డినెన్స్ కానీ లేకపోతే ఒక చట్టం కానీ తేడానికి చాలా ఈజీ అవుతుంది. బట్ అదే అమెరికా అనేది యునైటెడ్ స్టేట్స్ కాబట్టి ఆ స్టేట్స్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది కాబట్టి మొత్తం ఏకంగా మార్చడానికి అత్యంత చాలా దృఢ విధానాన్ని అక్కడ ఉంటుందన్నమాట, ఓకేనా. సో అయితే మన ఇండియా దేన్ని ఫాలో అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. కానీ దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక అనిశ్చితులను సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా ఆ రెండింటి కలయికతో కూడిన మధ్యస్థ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరు? మన దేశ రాజ్యాంగ నిర్మాతలు, ఓకేనా. అంటే మనం ఇప్పుడు బ్రిటన్ని ఫాలో అవుతాము, అమెరికాను ఫాలో అవుతాము. సో మిక్స్డ్ అనమాట, ఓకేనా. సో ఈ విధానాన్ని అందుకోసం దక్షిణాఫ్రికా రాజ్యాంగ స్ఫూర్తితో భారత రాజ్యాంగంలోని రాజ్యాంగాన్ని సవరించే ప్రత్యేక అధికారాన్ని పార్లమెంట్ కల్పించారు. ఇక్కడ 3 దేశాలు వచ్చాయి, బ్రిటన్ ఒకటి, అమెరికా ఒకటి, దక్షిణాఫ్రికా ఒకటి. బ్రిటన్ వచ్చేసి ఈజీగా అమెండ్మెంట్ చేయడానికి, అమెరికా వచ్చేసి చాలా కష్టతరంగా అమెండ్మెంట్ చేయడానికి. బట్ ఆ విధానాన్ని దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నారు, ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అలాగే భారత రాజ్యాంగం సవరించే ప్రత్యేక అధికారాన్ని పార్లమెంట్ కల్పించారు దక్షిణాఫ్రికా రాజ్యాంగ స్ఫూర్తితో, ఓకేనా. దీని ప్రకారం పార్లమెంటు సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదంతో కూడిన ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ అనే 3 పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని సవరిస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనకు బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి మనకి సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అలాగే ఈ యొక్క ప్రత్యేక మెజారిటీ వచ్చేసి మనకి ఏదైనా సపోజ్ ఇప్పుడు ఒక క్లిష్టమైన ఒక అంశాన్ని ఏదైనా తీసినప్పుడు ప్రత్యేక మెజారిటీ అవసరమవుతుంది. అలాగే కొన్ని రాష్ట్రాల సమూహానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసినప్పుడు ఆ రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ కూడా రాష్ట్రాల శాసనసభ నిర్ణయం కూడా తీసుకుంటుంది. బట్ రాష్ట్రాల కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రాష్ట్రాల అభిప్రాయాన్ని మాత్రం తీసుకుంటుంది, కానీ దాన్ని పాటించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా 3 రకాలుగా మనకు ఈ విధమైనటువంటి సవరణలు ఉన్నాయి, ఓకేనా. అయితే చారిత్రాత్మక కేసు అయినటువంటి కేశవానంద భారతి కేసు, అంటే ఈ కేసు అనేది కేరళలో ఒక పీఠాధిపతి ఉంటారు, కేశవానంద గారు. అది కేరళలోని 1963 కేరళ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చినప్పుడు దానికి విరుద్ధంగా వేసినటువంటి కేసు ఇది. దాంట్లో 13 మంది బెంచ్లో 13 మంది సభ్యులు ఉంటారు. అది తీర్పునిస్తూ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు మాత్రం లేదని స్పష్టం చేసింది, ఓకేనా. సో ఈ మౌలిక స్వరూపం అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. అలాగే సంబంధిత ప్రాథమిక భావనలను, రాజ్యాంగ నిబంధనలను, ముఖ్యమైన తీర్పులను, పోటీ పరీక్షలు తెలుసుకోవాలి, ఓకేనా. సో మనం దీని నుంచి డిస్కస్ చేద్దాం, ఓకేనా. అదేంటంటే అసలు రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతం అంటే ఏంటంటే పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ ఆర్టికల్ 368 ప్రకారం అది రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలని మార్చడానికి లేదా నాశనం చేయడానికి వీలు లేదని ఈ సిద్ధాంతం చెప్తుంది. ఈ సిద్ధాంతం మనకు రాజ్యాంగంలో ఉందా అంటే లేదు. ఇది సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి కంటిన్యూస్ తీర్పుల వలన ఇది ఏర్పడింది, ఓకేనా. ఈ పదం రాజ్యాంగం ఎక్కడ లేదు, సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా చెప్పింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంటు తన సంపూర్ణ మెజారిటీ బలంతో రాజ్యాంగ ప్రజాస్వామ్య స్వరూపాన్ని మార్చకుండా అడ్డుకోవడం, ఓకేనా. రీసెంట్గా మనకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి న్యూస్ మనం ఇటీవల చూసాం. బట్ ఏంటంటే అది వీళ్ళు పడలేదు, ఓకేనా. అదంతా కూడా ఈ యొక్క మౌలిక స్వరూపం యొక్క చలువే. అసలు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనుకుంటున్నాం కదా, ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఏ అంశాలు ఉంటాయి మనం చూద్దాం. రాజ్యాంగమే సర్వోన్నత అధికారము, సుప్రమసీ ఆఫ్ కాన్స్టిట్యూన్సీ, ఓకేనా. అలాగే
ప్రజాస్వామ్య అండ్ గణతంత్ర రాజ్య వ్యవస్థగా భారతదేశం కొనసాగుతుంది. అలాగే దేశంలో సెక్యులరిజం అంటే లౌకికవాదం ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార విభజన జరుగుతుంది. అంటే ఓవర్లాప్ అవ్వకుండా ఎవరేం చేయాలి అనేది ఇది కంప్లీట్గా విధి విధానాలను కలిగి ఉంటుంది. అలాగే ఫెడరలిజం సమాఖ్య వ్యవస్థ అంటే మనది సమాఖ్య వ్యవస్థ అన్నమాట. ఓకేనా, మన భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాష్ట్రాలు కలిపి దేశంగా ఏర్పడలేదు. ఓకేనా, కానీ అది ఏంటంటే ఒకేసారిగా మనకు స్వాతంత్రం రావడంతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక భూభాగం మనకు వచ్చింది కాబట్టి దీన్ని సమాఖ్య అన్నారు. ఓకేనా, అలాగే యునైటెడ్ అని లేదు. సో ఈ ఫెడరలిజం ఈ సెక్యులర్ ఇది సమాఖ్య వ్యవస్థ అనేది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఓకేనా, సూచించారని ఈ పదాన్ని. న్యాయ సమీక్ష అధికారం అనేది జ్యుడిషియల్ రివ్యూ, ఇది కూడా రాజ్యాంగంలో లేదు. సో సుప్రీంకోర్టు తన రివ్యూలు చాలా తీర్పులు ఇవ్వడం వల్ల సపోజ్ ఒక కేసు మీద ఏదైనా తీర్పు ఇచ్చింది అనుకోండి, ఆ తీర్పును పునఃసమీక్ష చేసుకునే హక్కు కేవలం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉంటుంది. ఓకేనా, సో వ్యక్తి స్వేచ్ఛ మరియు గౌరవం ఈ రెండు భంగం వాటిల్లకుండా ఉండే విధంగా మనకు ఈ యొక్క మౌలిక స్వరూపం చెప్తుంది. అలాగే స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహించేందుకు ఈ మౌలిక స్వరూపం చెప్తుంది అనమాట. ఓకేనా, ఈ మౌలిక స్వరూపంలో ఇవే పాయింట్స్ ఉన్నాయంటే ఇంకా రావచ్చు కూడా భవిష్యత్తులో. సో రీసెంట్గా మనం ఉపా కేసు ఉంది కదా, ఈ ఉపా కేసు కూడా పాలకుల చేతిలో కొంచెం నిర్వీర్యం అవుతుంది, లేదా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా మనకు రావచ్చు. ఓకేనా, సో ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది పూర్తిగా కేశవానంద భారతి కేసు గారు 1973 వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళం. గతంలో కేరళ ఇప్పుడు కేరళంగా మారింది. సో దాని ద్వారా మనకి రూపొందించుకుంది. ఓకేనా, మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని రూపొందించిన కేసు ఇది. ఎడనీరు మఠంలోని పీఠాధిపతి ఈయన సెప్టెంబర్ 6, 2020 చనిపోయారు రీసెంట్గా. 13 మంది గల బెంచ్, ఇదే అత్యున్నత అంటే ఎక్కువ మంది మెంబర్స్ కలిగిన బెంచ్. అలాగే ఈ బెంచ్లో మెంబర్స్ ఎప్పుడు కూడా ఆడ్గా ఉంటారు, అంటే టై అయినప్పుడు ఒక వ్యక్తి ఓటేస్తారు ఎక్స్ట్రా ఓటేయడానికి. ఓకేనా, అలాగే 1963 కేరళ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ వలన ఇది మనకి ఏర్పడింది. ఓకేనా, సో ఇదే అండి మనకు రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి మనం డిస్కస్ చేయబడింది. ఓకేనా, సో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.